సీక్వెల్ సర్వర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఫంక్షన్ ఏంటి అంటే కౌంట్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. సో కౌంట్ ఫంక్షన్ డిఫరెంట్ సినారియోస్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. సో మామూలుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి మనం ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేసాం. సో టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో ఇది మనకు చూపించింది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ కౌంట్ ఫంక్షన్ కనుక యూజ్ చేస్తే అది ఏ విధంగా రిజల్ట్ వస్తుందో చూడండి. సెలెక్ట్ ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయో ఆ ఒక కౌంట్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. కౌంట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని కాలం పెడితే మనకి రికార్డ్స్ కౌంట్ ఎంత వస్తుంది, అదేవిధంగా కౌంట్లో స్టార్ పెట్టినప్పుడు రికార్డ్స్ కౌంట్ ఎంత వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను కనుక చూసినట్లయితే టైటిల్ని కౌంట్ చేద్దాం అనుకుంటున్నాం. సో టైటిల్ని కౌంట్ చేయడానికి సెలెక్ట్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం. సో టైటిల్ దగ్గర కనుక చూసినట్లయితే 8 ఉన్నాయి. అదేవిధంగా కౌంట్ స్టార్ని యూజ్ చేసాం మనం, రికార్డ్ని ఇక్కడ కనుక ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 290 వచ్చింది. సో ఇలా ఎందుకు వచ్చిందంటే మనం కౌంట్ టైటిల్ చేసినప్పుడు కౌంట్ టైటిల్లో నల్ రికార్డ్స్ కనుక ఉంటే సో నల్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ డేటా ఏదైతే ఉందో అది మాత్రమే కౌంట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే టైటిల్ నల్ ఉంది, సో అందుకని అవి ఇగ్నోర్ చేసింది. ఇప్పుడు అదేవిధంగా డిస్టింట్ ఫంక్షన్ కనుక దీని ముందు యూజ్ చేస్తే ఏ రిజల్ట్ వస్తుందో అది కూడా చూద్దాం. సో స్టార్ చూసాం, కౌంట్ కాలం చూసాం, ఇప్పుడు డిస్టింట్ చూస్తున్నాం. సో డిస్టింట్లో ఇక్కడ మనం చూసినట్లయితే మిస్టర్ అండ్ మిస్ అని చెప్పి ఉన్నాయి. సో ఇప్పుడు కనుక ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఓన్లీ 2 టైప్స్ ఉన్నాయి. సో కౌంట్ ఫంక్షన్ని ఇలా 3 డిఫరెంట్ టైప్స్లో మనం యూజ్ చేయొచ్చు. సో ఇంటర్వ్యూస్లో కనుక మిమ్మల్ని ఎవరినైనా కౌంట్ స్టార్ మరియు కౌంట్ కాలం మరియు కౌంట్ డిస్టెంట్ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ట్యుటోరియల్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కింద మీకు చెప్పొచ్చు. ఇటువంటి మరెన్నో ట్యుటోరియల్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లర్నర్స్ పేజ్.